దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశం మహాకాశములే పట్టజాలని దేవుడు. మనం ఆయన నామానికి మహిమ చెల్లించే వారిగా ఉండాలా. ఎందుకంటే సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి మరి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరి వందనాలు చెల్లిస్తుంటున్నాను. హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం. స్వప్న సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు స్టార్టింగ్ ప్రేర్ చేస్తారా సిస్టర్? స్తోత్రం ప్రభా, వర్షుర తండ్రి దేవ, సర్వాధికారి, సర్వోన్నతుల, సర్వశక్తిమంతుల దేవ, ప్రభానికి స్తోత్రాలు ప్రభా, నీ పాదములకి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. మరి నామంలో ప్రభావ మేమంతా ఇక్కడ ఏకీభవించిన తండ్రి ప్రభా. అయ్యా మా తండ్రి దేవ ప్రభా, వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. వచ్చిన వారిని ఆశ్రయించే ప్రభా, రాని వారిని కూడా ఆశ్రయించే ప్రభా తండ్రి. మరి తండ్రి ప్రభా, మరి నాయన ప్రభా, వాక్యం ప్రభా తండ్రి అయ్యా ప్రభా, మేము బలపడాలనే ప్రభావ మాతో మాట్లాడండి దేవా. ఇస్తే ప్రభా, మా ప్రతి బలహీత నుంచి విడుదల ప్రభా. అయ్యా ప్రభా, మీ వాక్యం వినటం వల్లనే ప్రభా మేము బలపడతాం తండ్రి నాయన ప్రభా. మీ వాక్యమే మాకు ఆహారం తండ్రి ప్రభా. అయ్యా దేవానికి స్తోత్రం చెల్లించడం తండ్రి ప్రభా, మాతో మాట్లాడండి, బలపరచండి, మాలో ప్రతి బలహీనతలను తీసండి ప్రభా. అయ్యా ప్రభా, మేము ఇంకా తండ్రి మీ శక్తితో నిండులాగిన ప్రభావం బలపరచునైనా యేసు ప్రభా. తండ్రి నీ పాదములకి వందనాలు చెల్లించినాం తండ్రి దేవాది దేవా ప్రభా. అయ్యానికి వందనాలు ప్రభా, దేవాది దేవా ప్రభా. నా తండ్రి దేవా, మేము తండ్రి కడవరి దినాలలో ఉన్నాం ప్రభా తండ్రి. అయ్యా దేవా, ఎంతో మోసంలో ప్రభా ఉంటుంది ప్రభా తండ్రి, ప్రపంచం అంతా దేవా ప్రభా అని ప్రభా తండ్రి. అయ్యా మీ వద్దనే మాకు శాంతి సమాధానం తండ్రి నాయన, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా తండ్రి. మీ వాక్యం చేత బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రతిరోజు మాతో మాట్లాడండి దేవా యేసు ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రేమమయ్యా యేసు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీరు ఆఖరి ప్రభావం సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్ అన్న. నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది సిస్టర్, పాట పాడండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. పాడతాను, పాట పాడతాము. సువార్త అందని ఊరు ఉండని కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండని కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టదు నా ప్రాణం, సిలువను మోయుచు ప్రేమలు సహించుచు. ఈ లక్ష్య సాధనలో నీ లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు ప్రేమలు సహించుచు. సాగెదను మును ముందుకు, చాటెదను శుభవార్తను. సాగెదను మును ముందుకు, చాటెదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండని కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండని కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. పస్తులైనా ఉంటా గాని ప్రభుని సేవను విడువను నేను, నిందలైనా మోస్తా గాని
నీతినెప్పుడు వదలను నేను, భక్తులైనా ఉంటాగాని ప్రభుని సేవను విడువను నేను, నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు వదలను నేను, సాగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను, సాగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, యేసుని లేని గ్రామం అసలు ఉండకూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా నా అండగా ఉండగా నాకుండగా, యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా నా అండగా నుండగా నాకుండగా, సాగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను, సాగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, యేసుని లేని గ్రామం అసలుండకూడదు. ప్రైజ్లాడన్నా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్లాడు బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్లాడు సిస్టర్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. శాంతమ్మ సిస్టర్. ప్రైజ్లాడు సిస్టర్. మీరు వాక్యంలోకి నడిపించారు. వాక్యము ధ్యానించుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానించుకున్నాము. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, దేవాతి దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఒక్క దినాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. పరిశుద్ధుడా, నీకే కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, మా జీవితంలో ప్రభా ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడవు ప్రభా. రాజాతి రాజా, దేవాతి దేవ, సత్యవంతుడవు, న్యాయవంతుడవై ఉన్న దేవాతి దేవుడవు ప్రభా. కృపా సమృద్ధి కలిగిన దేవుడవు ప్రభా. కనికరం గల దేవుడవు, కరుణామయుడవై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. పరిశుద్ధుడా నాయన, ఇదిగో తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. నీ వాక్యము ధ్యానించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి, మీరే మాట్లాడండి. మా తలంపులు, మా ఆలోచనలన్నీ కొట్టివేయండి ప్రభా. మీరు ఇచ్చిన ఈ కృప కొరకై నీకు కోట్లాది వందనాలు చెల్లించుకున్నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. నువ్వు ప్రేమ గల దేవుడవై ఉన్నావు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు నాయన. మా తలంపున్న ఆలోచనలన్నీ కొట్టివేయండి ప్రభా. మీ తలంపు ప్రభా నాలో మీరుండి మాట్లాడండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని మీ చేతితో అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లూకా సువార్త 10వ అధ్యాయము
లూకా సువార్త 10:28 ఇదిగో ధర్మశాస్త్ర ఉపదేశకుడు 25 సరి కనపడతలేదు. ఇదిగో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అయితే యేసు ప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్రము ఉపదేశించే ఒక పాస్టర్ వస్తున్నాడు. ఆ కాలంలో ధర్మశాస్త్రంను ఉపదేశించే పాస్టర్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు అనుదినము సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన బోధకుడని యేసు ప్రభుని తెలుసుకొని ఇక్కడ వచ్చి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఆ యేసు ప్రభు దగ్గర అడుగుతున్నాడు, బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలను అని ఆయనను శోధించుచు అడిగాను. ఈయన కొత్త బోధ చేస్తున్నాడు కదా, ఇప్పుడు నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈయన ఏం చెప్తాడో అని ఆయనను శోధించి అడగటానికి ఈ ధర్మశాస్త్రం బోధించి ఈయన యేసు ప్రభు దగ్గరికి శోధించడానికి వచ్చిండు. అడుగుతున్నాడు, నేను నిత్య జీవమునకు వెళ్ళాలంటే నేనేం చేయాలని ఈయన ఏం చెప్తాడో ఆ మాటకని యేసు ప్రభును శోధించడానికి అక్కడికి వచ్చిండు. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా యేసు ప్రభు ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తుండు, ధర్మశాస్త్రంలో ఏం రాసింది, ప్రతిదినం నువ్వేమి చదువుతున్నావు అనని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుని అడిగితే ఆయన అంటున్నాడు, అతడు నీ దేవుడైన యెహోవా ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. ఆయన అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలనని రాయబడి ఉంది. మళ్ళీ రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు అలాగు చేయి, ధర్మశాస్త్రంలో ఏం రాసి ఉందో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను మహిమపరచు, ఆయనను స్తుతించు, ఇవి చేస్తే నువ్వు జీవిస్తావు, అలాగూ చేయమని ఆయనకు ప్రత్యుత్తరము ఇస్తున్నాడు యేసు ప్రభు. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. ఇక్కడ అంటున్నాడు, ఆయన చాలా నీతిమంతుడై ఉన్నాడు, అన్ని నేను చిన్నప్పటి నుంచే చేస్తాను అనని ఆయనకు ఆయనే నీతిమంతుడై అయినట్లు యేసు ప్రభు ముందు కనపరుచుకోవాలని అతను అంటున్నాడు, అవును నా పొరుగువాడు ఎవరు ప్రభు అని యేసు ప్రభు అన్ని ఆయనకు తెలుసు, కానీ దేవుణ్ణి శోధించడానికి అక్కడ నా పొరుగువాడు ఎవరని యేసు ప్రభుని అడుగుతున్నాడు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరిగో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొనిరి, అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. ఇక్కడ అంటున్నాడు, నా పొరుగువాడు ఎవరనంటే ఆయనకి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఒక ఉపమానము చెప్తున్నాడు. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరిగోకి పోతున్నాడు. యెరూషలేము అనగా దేవుని పట్టణం, యెరిగో అనగా శపితమైన ఊరు. ఇక్కడ ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరిగోకి పోతున్నాడు. అయితే అతడు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొనిరి, అతని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. ఆ మనుషుడు దొంగల చేతిలో చిక్కిండు. వారు ఏం చేసిండంటే ఆయన బట్టలను దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిండ్రు. ఇక్కడ దేవుని దగ్గర నుంచి శపితమైన యెరిగో పట్టణానికి వెళ్తుండ్రు. దేవుని నుంచి తొలగి సాతాను వైపు తిరిగి లోకం వైపు తిరిగి ఈయన ఏం చేసిండంటే సాతాను చేతిలో చిక్కబడ్డాడు. అయితే వాడిని కొన ప్రాణంతో
విడిచిపోయిందంట. అప్పుడు ఒకడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటాసించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగునే లేవీయుడు ఒకడు వచ్చి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. అయితే ఆయన దొంగలు ఏం చేసిండంటే వాడిని కొట్టి కొన ప్రాణంతో అక్కడ విడిచేసిపోతే ఆ దారిన ఒక ఆయన వెళ్తున్నాడు, ఒక లేవీయుడు వెళ్తున్నాడు. చూస్తున్నాడు, ఆయన సాయి చూస్తున్నాడు కానీ ఏం పట్టించుకోకుండా నాకెందుకులే నేను లేవీయుడు కదా అని చెప్పి ఆయన చూస్తున్నాడు. లేవీయులు అంటే దేవునికి యాజకులు, దేవునికి సేవ చేసేవాళ్ళు. చూస్తున్నాడు, ఆ లేవీయుడు చూస్తున్నాడు, పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఆయన చూసి పట్టినట్టు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఒక పరిచయుడు వస్తున్నాడు, కానీ ఆయన కూడా చూసేసి చూస్తున్నాడు, మళ్ళీ పక్కగా ఏం ఎరగనట్టు వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడ అదే చోటికి ఒక సమరయుడు వస్తున్నాడు. సమరయుడు వచ్చి అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద కనికరపడి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి, ఈ సమరయుడు చూస్తున్నాడు. ఆయన సమరయుడు ఆ దేవుణ్ణి ఎరగనివాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి అతన్ని దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయాలన్నీ కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకుపోయి అతని పరామర్శ చేస్తున్నాడు. అతని గాయాలన్నీ కడుగుతా ఉన్నాడు. అతనికి మంచిగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు. పూట కూలి వాని ఇంటికి తీసుకుపోయిండు, ఈయనని చూసుకోమంటుడు. మరునాడు అతడు 2 దినారములు తీసి ఆ పూట కూలి వానికి ఇచ్చి అతన్ని పరామర్శించము, నేనైతే నీవు ఇంకేమైనాను ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. నువ్వు ఇంకా ఏమన్నా అయ్యా ఈయనను చూసుకో, ఈయనకి ఎవరు లేరు, ఈయన అక్కడ దొంగలు ఆయనను కొట్టి అక్కడ పడేసిండ్రు అని చెప్పి ఆయన గాయాలన్నీ కడిగి ఒక పూట కూలి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఆయన పరామర్శిస్తున్నాడు. ఇంకా 2 దేనారాలు ఇచ్చి మరుసటి రోజు ఇంకా 2 దేనారాలు ఇచ్చి ఇంకేమన్నా నువ్వు ఖర్చు చేస్తే మళ్ళీ నేను వచ్చినప్పుడు నేను ఇస్తానని చెప్పి ఆయనకు మాట ఇచ్చి ఈయనను చూసుకోమని ఆయనకు అప్పగిచ్చి ఈయన వెళ్తున్నాడు. అయితే యేసు ప్రభు ఇక్కడ ఆయనను ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని అడుగుతున్నాడు. కాక దొంగ చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతని మీద జాలి పడిన వాడే అనేను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. యేసు ప్రభు అంటుండు, ఇప్పుడు ఈ ముగ్గురులో పొరుగువాడు ఎవరు అంటే అతని మీద ఎవరైతే జాలి పడిండ్రో వాళ్ళే పొరుగువాడు, వాళ్ళే దేవుని చిత్తము చేయవాళ్ళు. ఈయన ఎరిగో నుంచి యెరూషలేము నుంచి ఎరిగోకు పోతున్నాడు. దేవుని దగ్గర నుంచి జారి చకితమైన ఊరికి పోతున్నాడు. లోకం వైపు చూస్తున్నాడు. అక్కడ లోకంలో ఏముందంటే సాతాను ఉంది కాబట్టి వాడి చేతిలో వాడు ఆయన ఇష్టం వచ్చినట్లు బాగా కొట్టింది. శత్రువులు అతన్ని బాగా కొట్టిండ్రు. మనకు శత్రువు ఎవరంటే సాతాను. కాబట్టి సాతాను చేతిలో బాగా ఆయన దెబ్బతిన్నాడు. ఆయన కొన ఊపిరిలో ఉన్నాడు. అయితే అందరూ చూస్తున్నారు, ఆ దారిని పోయే వాళ్ళందరూ చూస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇక్కడ సమరీయుడు అని రాసింది మనం పాటలో చూస్తాము. యేసయ్య మంచి సమరీయుడు, యేసు ప్రభు మంచి సమరీయుడు మనకు. హల్లెలూయా. ఆయన్ని చూసి జాలి పడాడు. అలాగే ఆయన పూట కూలి వానికి తీసుకుపోయి ఆయన మంచిగా చేసిండు. మనల్ని కూడా యేసు ప్రభు పాపంలో శాపంలో మనము పడి ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా దేవుని ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. ఇక్కడ అంటూ నువ్వు ప్రియులారా మనము ఒకరినొకరు
ప్రేమించేదము ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచుంది. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు మూలంగా ఈ లోకంకు ప్రేమ వచ్చింది. దేవుని మూలముగానే ప్రేమ కలుగుచున్నది. ప్రేమించే ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. అయితే దేవుని ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగుతాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ఎట్లా ఉన్నాడంటే ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనము పాపంలో శాపంలో మనము నశించిపోతున్న మనల్ని, చీకట్లో మనల్ని దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమ అంతా చూపించిండు మన ఎడల. ఆయన కల్వరిలో ఆయన ప్రాణం పెట్టిండు, రక్తం గార్చిండు, మనల్ని పాప విముక్తులుగా దేవుడు మనల్ని చేసిండు. ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి మనల్ని రక్షించిండు. అందుకే అంటాడు, మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగని వాడు, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగని వాడు అంటున్నాడు. మనము ఆయన ద్వారా జీవించుచున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపాను. మనము ఆయన ద్వారా మనము జీవిస్తున్నాం కాబట్టి తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి దేవుడు మన కోసము పంపిండు. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నానని వట్టి మాటలతో చెప్పలేదు, కానీ ఆయన రుజువు చేసుకున్నాడు. యేసు ప్రభు మనుషులను ఆయన పుట్టించిన దేవుడు సృష్టికర్త కాబట్టి, అందరినీ సృష్టించిన దేవుడు కాబట్టి ఈ లోకానికి ఆయన ప్రేమించిండు కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చిండు. ఆయన ప్రాణము మన కొరకు అర్పించిండు. దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనము దేవుణ్ణి ప్రేమించడమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించిండు కాబట్టి ఈ లోకానికి వచ్చిండు. మన పాపములకు ప్రాయచిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరిని ఒకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించిండు కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించే బద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినడలా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఏ మనుషులు కూడా దేవుణ్ణి ఎప్పుడు చూడలేదంట. ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. అయితే ఆయన దేవుని మనం చూసిమంటే ఆయన భక్తుల రూపంలో ఆయన వస్తాడు. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. హల్లెలూయా. మనము ప్రేమ లేని వారమైతే ఆయనలో నిలిచి ఉన్న వారము కాదు. దేవుని ప్రేమ మనలో లేకపోతే ఆయనలో మనము ఉన్నట్టు కాదంటున్నాడు. దీని వల్ల మనము ఆయనందు నిలిచి ఉన్నామనియో ఆయన మన యందు ఉన్నాడనియో తెలుసుకొనుచున్నాము. ఏలయనగా మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. దీనివల్ల దేవుడు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు 2వ వచనంలో, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనము గైకొంటామంట. దేవుణ్ణి ప్రేమించటం అనగా ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పిన మాటలను మనము లోబడటమే. మనం దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దీని వలనే మనము ఎరుగుతాము. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను మనము ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించుటే. ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తే ఆయన యేసు ప్రభువును మనము ప్రేమించినట్టే. ఇక్కడ అంటాడు ఇంకా, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన
విజయము మన విశ్వాసమే. లోకమును దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా ఈ లోకాన్ని జయిస్తారంట. అలా లోకమును జయించే జయము మన విశ్వాసం. మనము విశ్వాసంలో మనం ఉంటే దేవుని మీద, ఆయన ఆజ్ఞల్లో మనం నడుస్తుంటే, ఆయన ఆజ్ఞల్లో మనం నడుస్తుంటే దేవుణ్ణి ప్రేమించినట్లు. కాబట్టి లోకమును మనం జయించాలంటే మనకు విశ్వాసము కావాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తుంటే మనకు విశ్వాసం వస్తుంది. మన విశ్వాసమే ఈ లోకమును జయించే విజయం అంటున్నాడు. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, తన మహిమని బట్టియో గుణాతిశయములను బట్టియో మనను పిలిచిన వాణ్ణి గురించిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అంటాడు. హల్లెలూయా. తన మహిమను బట్టి ఆయన గుణాతిశయములను బట్టి మనలను పిలిచిండు. దేవుని మహిమను బట్టి ఆయన గుణాతిశయములను బట్టి మనను పిలిచిన వారిని గురించి అనుభవ జ్ఞానము మూలముగా. ఇప్పుడు మనను పిలిచిన వాడు ఎలాంటి వాడు అంటే, ఆయనలో మనము ఆయన సన్నిధిలో మనం గడుపుతుంటే, ఆయనతో మనం సహవాసం చేస్తుంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణాలు ఎలాంటివి, ఆయన దైవశక్తి, ఆయన శక్తి ఎంత అని మనము రుచి చూస్తాం. దేవుళ్ళో మనము ఎక్కువ మనం గడుపుతా ఉంటే దేవుడు ఎంత శక్తిమంతుడో ఆయన గురించి మనం అన్ని తెలుసుకుంటాం. ఆయన గుణగణాలు, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి దేవుడో అని మనం అన్ని తెలుసుకుంటామంట. ఆయన గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గురించి అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవ భక్తి జీవమునకును భక్తికిని, మనకు జీవం కావాలా భక్తి కావాలా అవన్నీ దేవుడు మనకు దయచేస్తాడంట. మనకు దయచేయుచున్నందున దేవుని గురించియో మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించినట్టు ఆయన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి మనకు సమాధానము మనకు కలిగింది. అది విస్తరించును గాక అంటున్నాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావం గలవారందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. ఇక్కడ దేవుడు మనకు, ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఆయన గుణగణాలు మనకు తెలుస్తున్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, అమూల్యమైన ఆయన గుణాతిశయమును బట్టి ఆయన మనకి ఏం ఇచ్చిండంట, అమూల్యమైన వాగ్దానాలన్నీ దేవుడు మనకు ఇచ్చిండు. గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చిండు. ఆ వాగ్దానంలో అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చిండు. అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చిండు, మనకు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు భ్రష్టత్వం. దురాశను అనుసరిస్తే ఈ లోకంలో ఏముందంట, ఆ భ్రష్టత్వం ఉందంట. ఆ భ్రష్టత్వంను తప్పించుకొని ఆయనలో పాలివారగుటకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంట. లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దైవ స్వభావం మందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించిండు. ఈ దుష్టత్వం నుంచి మనం తప్పించబడి దేవుని స్వభావంలో మనం ఆయనతో మనం పాలివారగినట్లు దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహించిండు. కాబట్టి అంటున్నాడు, మీకు కృపయ్య సమాధానమును విస్తరించును గాక అంటున్నాడు. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమును అంటున్నాడు. సద్గుణం, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణం అంటే మంచి గుణమును, సద్గుణమునందు
జ్ఞానమందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఒక్కొక్కటి మనము యాడ్ చేసుకుంటా పోవాలంట. ఒక్కొక్కటి కూడా కలుపుకోవాలా. ముందు మనం పూర్ణ జాగ్రత్త గలవారే ఉండాలా. నీ విశ్వాసం అందు మనం విశ్వాసంలో సద్గుణం ఉండాలంట. సద్గుణం అంటే మంచి గుణం. సద్గుణం మందు జ్ఞానం కూడా ఉండాలంట. జ్ఞానం మందు ఆశా నిగ్రహము ఉండాలంట. ఆశా నిగ్రహం మందు సహనం ఉండాలంట. సహనమునందు భక్తి. ఎన్ని వచ్చినా, ఎంతమంది ఎన్ని తిట్టినా కూడా మనల్లో సహనము ఉండాలంట. సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయో, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. మీరు అవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయును. మనం ఇవన్నీ దేవునిలో మనం గడుపుతున్నప్పుడు ఇవన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఎప్పుడు దేవునితో మనం సహవాసం చేస్తున్నామో, ఆయన గుణాతిశయాలు ఎలాంటి అన్ని యేసు ప్రభులో ఏమేమి ఉందో అవన్నీ మనలోకి వచ్చేస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు అవి మనలో సోమరులు, మనం చేసిన ఏది కూడా నిష్ఫలము కాదంటున్నాడు. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడ్డివాడును, దూరదృష్టి లేనివాడగును. ఇవన్నీ మనం ధరించుకోకపోతే మళ్ళీ మనము పూర్వ పాపంలోనే జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి నా పాపం ముందుకు మనము సాగలేము. తిరిగి నన్ను క్షమించి ప్రభా అని మన పాపంలే పూర్వ పాపములను శుద్ధి కలిగింది. దేవుడు మన పాపములన్నీ క్షమించిండు. ఇక మీ పాపములన్నీ సముద్ర అగాధంలో పడవేస్తున్నాడు. కాబట్టి మన పాపములన్నీ దేవుడు క్షమించిండు. మనము నవీన స్వభావము, నూతన స్వభావం కలవారం కాబట్టి ఆ సంగతి మరిచిపోయి గుడ్డివారును, దూరదృష్టి లేనివారు అగుదురు. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. అందువలన ఇక్కడ అంటున్నాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగూ మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మనము ఇట్లా దేవుల్లో మనము ఉంటే పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో ప్రవేశం మనకు సమృద్ధిగా కలుగుతుందని అంటాడు. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు కూడా మీరు తొట్టిల్లరు. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగునని అంటున్నాడు. కాబట్టి మన పిలుపు, మన ఏర్పాటును మనము జాగ్రత్త కలిగి ఉండాల. దేవుడు నన్ను ఎందుకు పిలిచిండు అని ఆ పిలుపు విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలంట. ఆయనలో మనం గడుపుతున్నాం కాబట్టి అవన్నీ దేవుడు మనకు ఇచ్చిండు. పాతవి గతించను, ఇదిగో యేసుక్రీస్తున్న వాడేలా వాడు నూతన సృష్టి అంటున్నాడు. పాతవి గతించాను, ఇదిగో సమస్తము కొత్తవాయని అంటున్నాడు. కాబట్టి మనం ఇంకా అలా ఇక్కడ అంటున్నాడు, అవి ఎవనికి లేకపోవునో వాడు పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడగును. ఇంకా నేను పాపంలోనే ఉన్నానని ఇంకా ముందుకు సాగలేక ఎక్కడున్నాడు అక్కడే ఆగిపోతాడు. కాబట్టి మన పిలుపును దేవుడు మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు ఎట్లా ఉన్నాడంటే ఆయన మహాదేవుడు అంట. భూమి ఆకాశాలు ఆయనను పట్టజాలం, భూమి ఆకాశాలు కూడా ఆయన సన్నిధిలో నిలబడకుండా పారిపోతున్నాయి. అంత మహాదేవుడు మనకు కలిగి ఉన్నాడు. కాబట్టి
ఆయన మహాశక్తిని బట్టి మనం ఆయన యందు బలవంతులై ఉండమంటున్నాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ అపవాది సైతాను తంత్రాలన్నీ మనము ఎరగాలంటే, ఎందుకంటే యేసు ప్రభు మనల్ని పిలిచిండు, ఆయన స్వరూపం గలవారగుటకు మనల్ని పిలిచిండు, ఆయనతో పాటు ఉండుటకు పిలిచిండు. యేసు ప్రభు మొదట ఆదామవ్వలను ప్రేమించి ప్రతిదినం వాళ్ళతో సమయము గడుపుతుండేవాడు. ఆయన బిడ్డల దగ్గరకు ప్రతిదినం వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండేవాడు. సాతానుకు కుళ్ళుబుట్టి ఏం చేసిండు, ఆదామవ్వల చేత పాపం చేపించి దేవునికి దూరం అయ్యేటట్టుగా చేసిండు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేసిండు, ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని ఆయనకు దగ్గరగా చేర్చిండు. మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లు మనము ఆయన యొక్క సన్నిధిని మనము అనుభవిస్తాం. అంత దగ్గరగా దేవుడు మనల్ని ఆయనకు దగ్గరగా చేసుకున్నాడు. అది సాతాను ఏం చేయాలంటే వీళ్ళు ఎట్లయినా దేవునికి దూరం చేయాలని వాడు ఎన్నో పన్నాగాలు, ఎన్నో వలలు, దేంట్లో ఒక దాంట్లో చిక్కబడాలి వీళ్ళని వాడు ఎన్నో తంత్రాలు వాడుతా ఉంటాడు. అందుకే అంటాడు, అపవాది తంత్రములను మీరు ఎదిరించినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనిడి అంటాడు. మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిమి. ఎందుకంటే వాడు పరలోక పట్టణంలో వాడు ఉండడు కాబట్టి, దేవుడు మనల్ని ఆయనతో పాటు ఉండటకు పిలిచిండు కాబట్టి వాడు మనతో నిత్యము పోరాటము చేస్తాడు. వీళ్ళెందుకు దేవునితో దగ్గరగా ఉండాలా అని చెప్పి ఏదో ఒక విధంగా పాపంలో మనల్ని పడేయటానికి వాడు పోరాడుతా ఉంటాడు. దేవుడికి దూరం చేయడానికి ఎప్పుడు పోరాడుతూ ఉంటాడు. అందుకే అపవాది తంత్రములను మీరు ఎరుగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోమంటాడు. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించినట్లును సమస్తము నెరవేర్చిన వారి నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇందుచేత మనం ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడాలంటే మనం అన్ని దేవుడు చెప్పినట్లు మనం అన్ని చేశామని ఆయన ముందు నిలబడే వారమై ఉండుటకు మనం ఏం చేయాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము మనము ధరించుకోవాలంట. శక్తిమంతులు నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్థావనమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. దేవుని వాక్యంతో మనము ధరించుకోవాలా. ఇందువలన ప్రతి విషయం అందును ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు మీ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్వమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. మనం మెలకువగలిగి మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలంట. పట్టుదలతో విజ్ఞాపన చేయాలంట. పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. మనం దేవునికి విజ్ఞాపన మనం ప్రార్థన మనం చేయాలా. పట్టుదలతో మనం ప్రార్థన చేయాలా. మెలకువగలిగిన ప్రార్థన చేయాలా. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి బిత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు. మీకు కావలసినవన్నీ దేవుడికి తెలుసు. మనం దేని గురించి కూడా మనము చింతించకూడదంట. ప్రతి దేవుడు మన చింతలన్నీ తన మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరాలను తీర్చగల దేవుడై ఉన్నాడంట. ముఖ్యంగా మన రక్షణను మనము కాపాడుకోవాలంట. లేకపోతే ఈ మనుషుడు అట్లా
యెరూషలేము నుంచి ఎరికోకపోతే దొంగల చేతిలో ఎట్లా చిక్కిండో, హల్లెలూయా. మనం దేవుణ్ణిలో ఎక్కువ ప్రార్థనలో మనం లేకపోతే వాడి చేతిలో మనము పట్టబడతాం. మన రక్షణ వాడు దొంగిలిస్తాడు. మనకు శాంతి లేక సమాధానం లేకుండా వాడు చేస్తాడు. అందుకే మనం ఎల్లప్పుడూ పట్టుదలతో మనం దేని గురించి కూడా మనము చింత కలిగి ఉండద్దంట. లోకంలో ఉన్నవారు వాటిని అన్యజనులు వాటిని గురించి విచారిస్తారు. మీకు ఏది కావాలో మీ పరలోకమందు ఉన్న తండ్రికి తెలుసు. కాబట్టి మీరు దేని గురించి కూడా చింతపడవద్దు. ఆయన మనకు అన్ని ఇచ్చి దేవుడుగా ఉన్నాడు. మన రక్షణను మనము కాపాడుకోవాలా, మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలా, ఆయనలో కొనసాగాల, మనము ముందుకు కొనసాగాల. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచము మనము ధరించుకోవాలా. ఎందుకంటే మనం పోరాడుతుంది శరీరులతో కాదంట. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని, మనం రక్షణ సువార్తను విన్నాము, మారు మనసు పొందినము, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినము. దేవుడు మనకి ఏం చేసిండంటే వాగ్దానం చేసిండు. ఆ ఆత్మ చేత దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను, నా ఆత్మను మీ మీద సర్వశరీరుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడు ఆత్మ చేత మనల్ని ముద్రించుకున్నాడంట. ఆయన సంచకరువు మనకు, ఆయన ఆత్మ అనే సంచకరువు మన కొరకు పెట్టి ఉన్నాడంట. ఎందుకంటే వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలంటే ఆయన పరిశుద్ధాత్మ అనే సంచకరువు మనకు కావాలా. ఆ ఆత్మలో దేవుడు మనలందరూ ముద్రించుకున్నాడంట. అందుకే గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమన పంట కోయుదుము. మోసపోవద్దంటుడు దేవుడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తుతారో, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోస్తాడు. శరీరమును బట్టి విత్తువాడే క్షయమను పంట కోస్తాడంట. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. మనము మేలు చేయట విసుకక ఉందుము. మనము ఆత్మను బట్టి విత్తితే దేవుని నిత్య జీవం అని మనం పంట మనము కోస్తాము. శరీరమును బట్టి శరీర ఇచ్చలు ఈ లోకమును బట్టి మనం ఉంటే తండ్రి ప్రేమ మనలో ఉండదు. మనము క్షయం అనే పంట అంటే ఏమి లేదు, ఏమీ ఉండదు. ఈ లోకంలో ఉంటే ఏమి క్షయమైన పంట మనం కోసమంట. ఆత్మలో మనము ఉంటే నిత్య జీవం అనే పంట కోసమంట. అందుకే దేవుడు అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని అంటాడు. మనము మేలు చేయట విసుకక ఉందుము. మనము అలేక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోసము. మనం అలేక మేలు చేస్తే మనము తగిన కాలమందు పంట కోసమంట. కాబట్టి దేవుడు మన ముందు పరుగు పందెం పెట్టిండు. కాబట్టి మనం ఎట్లయినా ఆయన రాజ్యంలో పోకుండా అడ్డుకోవాలని సైతాన్ని ఎన్నో పన్నాగాలు చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన స్వరూపం మందు మనల్ని చేసుకున్నాడు, ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. దేవదూతలను కూడా ఆయన మనల్ని ప్రేమించినట్లు ఆయన దూతలను కూడా అంత ఎక్కువగా ప్రేమించిండు. మనల్ని ఎక్కువగా ప్రేమించిండు. మనం ఆయనతో పాటు ఉండాలని, ఆయన బిడ్డలుగా మనం ఉండాలని, ఆయనతో పాటు మనము ఉండాలని ఆయన మనల్ని తన రక్తం కార్చిండు, ప్రాణం పెట్టిండు, మనకు రక్షణ ఇచ్చిండు. ఆ రక్షణ మనం కాపాడుకుంటూ ప్రతిదినం ఆయనను ప్రతిదినం అంటాడు, మత్తయి సువార్తలు అంటాడు, ప్రతిదినము సిలువ ఎత్తుకొని వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. ప్రతిదినం మనము ఆయనను వెంబడించాలా, ఆయనలో గడపాలా. ఆయనలో మనం జీవిస్తే నిత్య జీవం అనే పంట కోసము ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఈ వాక్యం, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కృపగల దేవా,
నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. యేసు ప్రభా, యోహాను సువార్త 3:16 ఉంది ప్రభా, ఈ లోకంని ఎంతో ప్రేమించినావు తండ్రి. ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు నాయన నువ్వు అధికారం ఇచ్చిన దేవుడు ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఎంతగా మమ్మల్ని ప్రేమించావో తండ్రి, నీకే వందనాలు చెల్లించుకున్నా ప్రభా. అయ్యా, ఎవరు కూడా మా తండ్రి మా రక్షణ మేము పోగొట్టుకోవద్దు నాయన. నీలో స్థిరంగా ఉండాలా ప్రభా. మీరిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలా అయ్యా, ముందుకు సాగాల ప్రభా. మా అందరిని కూడా ప్రభా మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి సేవలో కూడా మమ్మల్ని ఫలింపు చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనాంశాలు ఉన్నాయి, ప్రార్థిద్దాము. నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నైనా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నైనా గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవా స్తోత్రమునైనా తండ్రి. మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు అర్పిస్తుంటున్నాం నైనా. వాక్యం ద్వారా అవును ప్రభువా, మరి మీ మాట గైకుంటే వాడు ఎన్నడను మరణం రుచి చూడడని మీ పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువా మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం. అవును తండ్రి నాయన, మరి మేము మోసపోయే వారిగా ఉండకూడదు. నువ్వైతే వెక్కిరింపబడవు తండ్రి. మనిషి వేది విత్తుడు అదే పంట కోయగలడు. అవును తండ్రి, అది నిజము. కాబట్టి నాయన మీ మాటను మేము గైకొని నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా సాక్షులుగా ఉండాలా ప్రభువా. నా తండ్రి ఇతరి పట్ల ప్రేమ కలిగి జీవించాలి నాయన. ఎందుకంటే తండ్రి నాయన మీ లేఖనాలలో జీవం ఉన్నది తండ్రి. మరి ఒక సమరయుడు వచ్చి ప్రభువా ఆ యొక్క కొన ప్రాణముతో ఉన్న వాడిని ఆదరించాడు ప్రభువా. అవును తండ్రి, మరి క్రైస్తవులైన యాజకుడు నీ సేవ చేసేవాడే, లేవీయుడు నీ సేవ చేసేవాడని చెప్పుకునేవారే ఉన్నారు. కానీ ఒక అన్యుడు ప్రభువా, మరి ఒక అన్యుడు వచ్చి నాయన మరి మీ ప్రేమను అక్కడ కనపరిచిండు ప్రభు. అందును బట్టి స్తోత్రమునైనా, ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా ఆ వాక్కులను మా హృదయాలు భద్రపరుచుకునేలాగా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన తండ్రి. మరి సుందరరావు బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాము నాయన ప్రభు. వారి కుటుంబంలో ఉన్న ప్రభు ఏ యొక్క అనారోగ్యం కూడా ఉండకూడదు ప్రభు. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన. తల మొదలుకొని అరికాల వరకు స్వస్థత దయచేయండి ప్రభు. నా తండ్రి అలాగనైనా ప్రతి ఒక్క వ్యసనం నుంచి విడుదల దయచేయండి ఆయన. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎలిషమ్మకు కంటి చూపించిన దేవస్తోత్రం అలాను కూడా సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం నైనా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అలాగే యాదగిరి బ్రదర్ను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. వాళ్ళ కుటుంబాన్ని అందరినీ ప్రభు, వాళ్ళ రక్త సంబంధికులందరికీ మీ రక్షణ భాగ్యం అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. రేణుక సిస్టర్ను కూడా ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. నా తండ్రి మీ సాక్షిగా ఇలా పెట్టుకోండి ప్రభు. మీకు స్తోత్రం. అరుణ్ బ్రదర్, అరుణ్ బాబు, చిన్న బాబు అరుణ్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఆయన నువ్వు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం ప్రభు. మీకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నా తండ్రి. నాయన నువ్వు నిన్ను నమ్ముకుంటా నా తండ్రి. మనుషులను నమ్ముకుంటా కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటా కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నావు ప్రభు. అవును తండ్రి, ఈ లోకంలో మేము నిన్ను మాత్రమే నమ్ముకొని ఉన్నాం తండ్రి. ఎందుకంటే నాయన ప్రభు ఈ లోక నటన గతిస్తుందని చాలా మంది గ్రహించలేకపోతున్నారు ప్రభువ. గ్రహించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. మరి కూడి వచ్చిన ప్రభు మమ్మల్ని అందరినీ బట్టి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ఆయన. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మీ కృపలో మీరు ఎక్కల సాటున భద్రపరచుకోమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ప్రభు. నా తండ్రి మరి యొక్క సాయంకాల సమయంలో ఆయన ఈ యొక్క ప్రార్థనకు జవాబు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మన జీవితాల్లో అందరి జీవితాల్లో నూతన కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసుప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకును ఇక్కడ కూడి ఉన్న మనకు రాని బిడ్డలకును సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు అందరికీ చెప్తా బ్రదర్. చెప్పండి సిస్టర్. అది మా మనవడు 5 రూపాయల బిల్ల మింగిండు బ్రదర్. 5 రూపాయల కాయను ఆయన నోట్లో పెట్టుకొని ఇట్లా సప్పరిస్తుండిండు, అది కడుపులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రార్థించింది అది అరుణ్ బాబు. దేవుడు ఆ కాయను బయటకు వచ్చేటట్టుగా చేశాడు బ్రదర్. అందరు ప్రార్థన దేవుడు ఆలకిచ్చి, అయితే డాక్టర్ అంటే 2 రోజుల్లో రాకపోతే ఆపరేషన్ చేద్దామని భయపెట్టిండు బ్రదర్. ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినాము, దేవుడు ప్రార్థన ఆలకిచ్చి బాబు కాయన వచ్చేటట్టుగా దేవుడు సహాయం చేసిండు బ్రదర్. కాయన వచ్చేసింది. ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్షి. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఆ సాక్ష్యం మనం కాపాడుకున్నందుకు దేవునికి వందనాలు.
మరి ఆయన చేసిన ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకులకు రక్షణ కలుగును గాక. అనేకులకు మీరు ఆ యొక్క గొప్ప కార్యం గురించి సాక్షిగా చెప్పండి. దేవుడు మరి మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. అందరికీ అందరూ